హలో! అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో, రోజు రోజుకి మనకి ఏవైతే కామెంట్స్ చేస్తున్నారో దాన్ని బేస్డ్ కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మనకి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోస్ వల్ల చాలా యూజ్ అయింది. మాకు రెయిన్బో టెక్నిక్ చాలా యూజ్ అయింది అని పర్సనల్లీ కాల్స్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మన కమెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా డిఫరెంట్ టెక్నిక్స్ కొన్ని నచ్చుతున్నాయని మాకు పర్సనల్‌గా గూడా ఎవరైతే కాల్ చేయడము, మనకి రెగ్యులర్‌గా కామెంట్స్ పెట్టడము అన్నీ కూడా బాగా చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది. సో, ఈరోజు కూడా అంతే డిఫరెంట్ టాపిక్. ఎలాంటిది అంటే హౌ టు అట్రాక్ట్ అబండెన్స్ ఇన్ హోమ్. యెస్. మన ఇంటిని మన చుట్టుపక్కల మనం ఉంటున్న నివసించే ప్లేసే కనుక పీస్‌ఫుల్‌గా, పాజిటివ్‌గా ఉంటే ఎలా ఉంటుంది మనకి? చాలా ఆనందంగా ఉంటుంది కదా! అదే మనమే జనరల్‌గా చూడండి ఎక్కువగా గూడా మన చుట్టుపక్కల చిందరవందరగా ఉంటే ఎలా ఉంటుంది? నీట్‌గా పెయింట్ చేసి, నీట్‌గా ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. స్పేషియస్‌గా అలా ఉంటే. అదే కనుక ఇరికిరికిగా ఏదైతే పాత పడిపోయినయి ఉన్నా, కొంచెం పాతగా ఉన్నా కానీ అక్కడ అంతగా గూడా పాజిటివ్ ఎనర్జీ ఉండదన్నట్టు. సో, ఆ రకంగా మనం చూసుకుంటే ఫస్ట్ మన మనీ ఉండే ప్లేస్ ఏంటి అంటే మన వ్యాలెట్. మన వ్యాలెట్‌ని ఒక ప్లేస్‌లోనే పెట్టుకోవాలి. రెగ్యులర్‌గా పెట్టే ప్లేస్ ఉంటది కదా! ఆ ప్లేస్‌ని చాలా నీట్‌గా ఎక్కువగా క్లీన్ చేస్తూ, అక్కడ ఎక్కువగా గూడా పాజిటివ్ సైన్స్ ఉండే ప్లేస్‌లో చూసుకోవాలి. అక్కడే పెట్టుకోవాలన్నట్టు. సో, అది అక్కడ ఇక్కడ పడేయడం వల్ల మనకి లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉండదు. అంటే ఇట్స్ నథింగ్ బట్ అరే! మీరేంటి ఇలా చెప్తున్నారు? మేము ఎక్కడ అయినా పెడతాం. మా దగ్గర అయినా ఫైనాన్షియల్లీ మాకున్నాయి అని అనుకోవచ్చు. అలా కాదు. మనం మనీకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. మనీకి ఒక వాల్యూ ఇవ్వాలి. అప్పుడే అది వాల్యూ ఫీల్ అవుతదన్నట్టు. మనీ కూడా ఒక ఎనర్జీయే. అదొక పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీకి అగ్రస్థానం ఇవ్వాలి. ఒక మంచి పాజిటివ్ ప్లేస్‌లో పెట్టుకుంటే, అది మనకి ఆ ప్లేస్ ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ వైబ్స్‌ని ఇస్తదన్నట్టు. ఆ రకంగా మన వాలెట్ అనేది ఎప్పుడూ కూడా ఒక ప్లేస్‌లోనే పెట్టుకోవాలి. సో దట్ అక్కడ ఎక్కువ ఎనర్జీ ఫ్లో అవుతది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన వాలెట్ కూడా ఎప్పుడు కూడా నీట్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి చాలా సార్లు నేను కూడా గమనిస్తాను ఏంటంటే, ఎవరో ఒకళ్ళు విజిటింగ్ కార్డ్స్ ఇస్తారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇస్తారన్నట్టు. ఏదైనా ఫుడ్ తిన్నా కానీ, ఏవైనా కానీ టిష్యూ పేపర్స్ అలాంటివి ఇస్తూ ఉంటారు. అన్నీ బ్యాగ్‌లో పెట్టేసుకుంటూ ఉంటాం. ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ స్పెషల్ ఏమైపోద్దంటే ఎవరైనా ఇచ్చినా అందులో ఏసేస్తూ ఉంటాం. సో, అదంతా గూడా క్లమ్జీగా అయిపోతది. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని డీక్లస్టర్ చేయాలి. దాన్ని క్లీన్ చేసుకోవాలి. దాన్ని నీట్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ మనకి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అన్నీ ఒకటి దాంట్లో ఏసేస్తే ఎలా ఉంటుంది? దాన్ని నీట్‌గా సెట్ చేసుకుంటే ఎలా ఉంటది? ఆలోచించండి. ఎక్కడ నీట్‌నెస్ ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏవైతే కొనుక్కునే ఆర్టికల్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా మనకి హ్యాపీగా అనిపించాలన్నట్టు చూస్తే వాటిని. కొన్నిసార్లు అంటే ఏదైనా బాధతో కూడినవైనా కానీ, ఏదైనా ఎమోషనల్‌గా ఉన్నవి అనేవి కానీ మనం కొనుక్కోకూడదు. మనకి హ్యాపీనెస్‌ని క్రియేట్ చేసే వస్తువులే మనం ఎక్కువగా కొనుక్కోవాలి. అందుకే మనం చాలా సార్లు చూస్తుంటాం లాఫింగ్ బుద్ధ అని అలా కొనుక్కుంటూ ఉంటారు. చాలా సార్లు ఎవరైనా ఇంటికి వెళ్తే ఫస్ట్ లాఫింగ్ బుద్ధ కనిపిస్తదన్నట్టు. ఇట్స్ నథింగ్ బట్ నవ్వుతూ ఉంటుంది. పాజిటివ్‌గా అనిపిస్తదన్నట్టు. అలా చాలా వరకి ఎక్కువ గూడా నెగెటివ్ ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో, బాధకి గురి చేసే ఐటెమ్స్ వాటన్నిటిని గూడా మనము ఎంకరేజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఏ వస్తువు కొన్నా కూడా దానికి 1కి 10 సార్లు ఆలోచించుకొని కొనాలి. ఇది మనకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదా? అని చెప్పి. అన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టేస్తే అదొక డంప్ యార్డ్ లాగా అయిపోతది ఇల్లు గూడా. సో, కాబట్టి 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. ఇది ఎంతలా మనకు ఉపయోగపడుతది? మనం దీన్ని ఒక 10 సార్లన్నా వాడతామా? అలా వాడినప్పుడు మనం ఎందుకు కొనుక్కోవాలి అని అనుకోవాలి. సో, అనవసరంగా పర్చేస్ చేసే ఐటెమ్స్ అన్నిటిని తగ్గించుకుంటూ ఉండాలి లిస్ట్ ఔట్ చేసి. అప్పుడు ఇల్లు ఇరుకటం అవ్వకపోదన్నట్టు స్పేషియస్‌గా ఉంటుంది. మనకు కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అన్నీ నచ్చినవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేసామనుకోండి అదొక మ్యూజియం లాగా అయిపోతది. నచ్చినవి కొనుక్కోవడం తప్పులేదు కానీ, ఏదైనా కానీ అంటారు గదా! అతి సర్వత్ర వర్జేయతని. ఏదైనా గానీ అతిగా నచ్చినయి అది ఇది చేయడం వల్ల మనకి గూడా ఎక్కువ కన్సంప్షన్ జరుగుతూ ఉంటది. మళ్ళీ మనం ఒకసారి వస్తువు ఏదైనా కొంటే మళ్ళీ దానికి రీసేల్ ఉండదు. ఒకటి గుర్తుంచుకోండి. అందుకోసమైనా మనకి ఏది అవసరమో, ఏది అనవసరమో ఆలోచించుకొని 1కి 10 సార్లు ఆలోచించుకొని కొంటేనే దాని యొక్క ఉపయోగం గూడా మనకు బావుంటుంది. సో, నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ డీక్లస్టర్ ఓల్డ్ బ్రోకెన్ ఐటెమ్స్. ఏదైనా బ్రోకెన్ ఐటెమ్ కనిపించిందంటే దాన్ని వెంటనే పడేయండి. పిల్లలు బొమ్మలే అనుకోండి, చిన్నగా పగిలుంటాయి. మనం ఏంటంటే మళ్ళీ ఆడుకుంటారులే అని పెట్టేస్తారు.
బట్ అది అయిపోయింది దాని పని, దాన్ని అక్కడితో దాని చాప్టర్ ఎండ్. సో అది అవసరం లేదు మనకి అనేది ఆలోచించాలి. ఇంకా చాలా ఉంటాయి, ఏవైనా కానీ గ్లాస్ ఐటమ్స్ లాంటివి ఏవైనా ఉన్నా కానీ స్టిక్ చేసి మళ్ళీ అతికిస్తాం మనం ఒక్కొక్కసారి. ఓకే, కానీ ఆ స్కార్ కనిపించకుండా, పగిలిపోయినట్టుగా కనిపించకుండా ఉండాలండి. పగలడం అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎ నెగిటివ్ ఎనర్జీ. మన ఇంట్లో అద్దమే ఉందనుకోండి, అది పగిలిపోతే మన మొహం చూస్తే చూడండి 100 ముక్కల్లా కనిపిస్తుంది మన మొహమే. మామూలుగా ఉన్నప్పుడు మన మొహం చూసుకొని నవ్వుకున్న మొహమే అద్దంలో అలా పగిలిపోయినప్పుడు చూస్తే మనకే కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది అన్నట్టు. సో అందుకే ఆ పగిలిన అద్దంలో మొహం చూసుకోకూడదు. అద్దం అంటే లక్ష్మి అని చెప్తూ ఉంటారు. ఎక్కడైనా కానీ గ్లాసెస్ కానీ, మన దగ్గర కిచెన్ దగ్గర ఉన్న గ్లాసెసే కానీ, చుట్టుపక్కల హాల్లో కానీ, ఎక్కడైతే మన లివింగ్ ఏరియాలో మనం ఎక్కువ నివసించే ప్లేసెస్లో కనుక పగిలిన ఐటమ్స్ ఉంటే వాటిని వెంటనే డిక్లస్టర్ చేసేయాలి. అంటే వాటిని వెంటనే తీసేసి కొత్తది రీప్లేస్ చేసుకోవాలి. ఏవైనా కానీ పాతవి పగిలిపోయినవైనా, పాత వస్తువులైనా కానీ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం లేదు, మనకేంటంటే చిరాకు వస్తుంది వాటిని యూజ్ చేయాలంటే. సో దానికోసమే కొత్తవి ఎప్పుడూ మనం తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. కానీ అవి మనం యూజ్ అవేవి తెచ్చుకొని పెట్టుకోవాలి, మళ్ళీ అదే పనిగా కొనుక్కోకూడదు. ఇందాక చెప్పాను కదా. సో ఆ రకంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రిమూవ్ ఆల్ ద ఐటమ్స్ విచ్ క్రియేట్స్ నెగిటివ్ ఫీలింగ్స్. నెగిటివ్ ఫీలింగ్స్ క్రియేట్ చేసే ఐటమ్స్ గుర్తుంచుకోకూడదు. మనకి ఎవరైనా కానీ ఏదైనా ఒక హార్మ్ చేశారనుకోండి, మనల్ని ఎవరైనా ఎమోషనలీ హర్ట్ చేశారనుకోండి, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్సే కానీ, పాస్ట్ తారీఖు మెమరీసే కానీ ఎదురుగా కనిపిస్తున్నాయి అనుకోండి, అవి అదే పనిగా వాటిని గుర్తు చేస్తూ ఉంటాయి. సో అటువంటి ఐటమ్స్ ఏవి కూడా మన ఇంట్లో ఉంచుకోకూడదు. మనకి బాధ కలిగించేవి కానీ, మనకి పెయిన్ఫుల్గా అనిపించేవి ఏవి కూడా మన కళ్ళ ముందర కనిపించకూడదు. అవి కనిపిస్తూ ఉంటే మనకి బాధగా ఉంటుంది. మరి ఎక్కువగా ఏముంచుకోవాలి అంటే, మనకి ఎక్కువగా కూడా పీస్ఫుల్గా అనిపించేవి, ప్రశాంతంగా అనిపించేవి, ఆనందంగా అనిపించేవి, జాయ్ఫుల్గా అనిపించేవి, అలా ఏవైనా వాల్ పెయింటింగ్స్ కానీ చూస్తే మీకు మీ లైఫ్కి మెసేజ్ బాగుంది అన్నట్టుగా థీమ్ వేలో మీకు నచ్చినట్టుగా మీరు సెట్ చేసుకోండి, అది ఎలా ఉన్నా కానీ. సో మన ఇంట్లో అలా మనం ఉంటే ఎండ్ ఆఫ్ ద డే చూడండి, ఎంత దూరం ప్రయాణాలు చేసినా, ఏది చేసినా సొంత గూడికి ఒక ఇంటికి వచ్చి పడితే, మన ఇంటికి వస్తే ఆ ఫీలింగే వేరు కదా. సో కాబట్టి పాజిటివ్గా ఉండాలన్నట్టు, ఎక్కువగా కూడా మనం ఉండే ఎన్వైర్న్మెంట్, ఏ ఇల్లు అయితే కూడా పాజిటివ్గా ఉంటుందో అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది, ఎక్కడ హ్యాపీనెస్ ఉంటుందో అక్కడ మనీ ఉంటుంది. సో కాబట్టి ముందు మనం ఆనందంగా ఉండాలి అంటే మన ఇల్లు పాజిటివ్గా ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా, మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బాధగా ఉన్నారు అనుకోండి, ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధ ఏంటో తెలుసుకోండి. మన ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటే మనమే అర్థం చేసుకోకపోతే ఇంకా మనకి ఏమి యూజ్ ఉంటుంది ఆ రిలేషన్షిప్లో అయినా? వైఫ్ హస్బెండ్ అయినా కానీ, పిల్లలు పేరెంట్స్ అయినా కానీ, పెద్దవాళ్ళు పిల్లలైనా, ఎవరైనా కానీ ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ఉంటేనే ఆ హోమ్ హ్యాపీగా ఉంటుంది అన్నట్టు. సో ఈ రకంగా మనం ఉంటున్న ఇల్లు పాజిటివ్గా, మన ఎన్వైర్న్మెంట్ పీస్ఫుల్గా ఉంటేనే మనకి ఎక్కువగా కూడా ఫైనాన్షియల్లీ, ఆర్థికంగా ఏదైతే ఉందో అబండెన్స్ని మన ఇంటికి ఆకర్షించిన వాళ్ళం అవుతాం. మన అదే ధనాకర్షణ అంటారు కదా, ఆ ఆకర్షణ అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఈ వీడియో కనుక యూజ్ అయితే డెఫినెట్లీ షేర్ చేయండి. మన రెగ్యులర్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఏవైతే ఉన్నదో పీపుల్ మా వాళ్ళతోటి మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. పర్సనల్లీ ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలన్నా, పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి, మేము కొంచెం బాధ ఉంది ఫైనాన్షియల్లీ కానీ, ఏదైనా కోపప్ చేసుకోలేకపోతున్నాం అనుకున్నప్పుడు కూడా మీరు 1-to-1 సెషన్ ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుకోవచ్చు. ఎఫర్మేషన్స్, విజువలైజేషన్ టెక్నిక్స్ మాకు వర్కౌట్ కావట్లేదు అని చెప్పి మనకు కాల్స్ చేసి అడుగుతున్నారు. వాళ్ళని ఎలా చేయాలి అని పర్సనల్గా కూడా మనము వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉన్నాము. సో ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.